హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్షేత్రగణితంలో చిన్న చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ రెండింటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి చూడండి. ఒక భుజము 4 మీటర్లు మరియు కర్ణం 5 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? వాడిచ్చింది ఏంటో చూద్దాం. ఒక భుజం ఎంత అన్నాడు? 4 మీటర్లు అన్నాడు. ఓకే, అలాగే కర్ణం ఎంత అన్నాడు? 5 మీటర్లు అన్నాడు. అంటే ఇప్పుడు కర్ణం ఎంత అన్నాడు? 5 మీటర్లు. ఓకే, కర్ణం 5 మీటర్లు, అలాగే ఒక భుజం 4 అన్నాడు. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఒక భుజం అంటే అది పొడవైన కావచ్చు, వెడల్పైన కావచ్చు, ఎంత అయితే అంత అవుతుంది. తర్వాత చూద్దాం. మొత్తం మీద ఒక భుజం ఒక కర్ణం ఇచ్చినప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోగలమా? డైరెక్ట్ కనుక్కోలేము. కారణం ఏంటి అంటే, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కేవలం భుజాలపైన ఆధారపడుతుంది, కర్ణం పైన కాదు. అంటే కర్ణంతో వైశాల్యం రాదు, 2 భుజాలు కావాలి. ఆ 2 భుజాలు ఏంటి? పొడవు, వెడల్పు. అందులో ఒకటి మాత్రం ఇచ్చాడు, ఇంకోటి కట్టాలని అర్థం కదా. సో ఇక్కడ మనం ఏంటి వాడుకుంటాం? కొంచెం చిన్న అనాలిసిస్ చేయడమే. ఏంటది? ఈ కర్ణం అనేది ఈ మొత్తం దీర్ఘచతురస్రాన్ని ఎన్ని త్రిభుజాలుగా విడదీస్తుంది? 2. ఇప్పుడు ఇంకొక విషయం, దీర్ఘచతురస్రంలో మొత్తం కోణాలన్నీ ఎంత ఉంటాయి? 90 ఉంటాయి కదా. అంటే ఈ కోణం 90 కదా. సో ఇప్పుడు ఇక్కడ విభజించబడిన 2 త్రిభుజాల్లో ఒక త్రిభుజాన్ని సైడ్ తీసి చూసుకోండి, ఇలా ఉందా లేదా? ఇప్పుడు ఈ కోణం ఎంత? 90 డిగ్రీస్ అనే కదా. అంటే ఇది లంబకోణ త్రిభుజమే కదా, లంబకోణ త్రిభుజం అంటేనా ఇది 90 డిగ్రీస్. ఈ పొడవు ఎంత? 4. ఈ కర్ణం ఎంత ఇచ్చాడు? 5. సో ఒకసారి చూడండి, లంబకోణ త్రిభుజానికి కూడా ఇది కర్ణమైంది, ఇది భుజమైంది. అంటే ఇంకొక భుజం కావాలి కదా. ఇంకో భుజం ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా రూట్ కర్ణం స్క్వేర్ మైనస్ భుజం స్క్వేరే కదా. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 25లో 16 పోతే ఎంత? 9. రూట్ లోపల 9 అంటే ఎంత అవుతుంది? అంటే ఇది రూట్ 9 కదా, ఇది రూట్ 9. రూట్ లోపల కదా 9 ఉంది, అంటే ఎంత? 3 కదా. సో కాబట్టి 3. అంటే క్లియర్ కట్గా పొడవు ఇక్కడ 3 అంటే ఇది 3 అనే కదా అర్థం, ఇది 3. అంటే క్లియర్గా పొడవు అనేది 4, వెడల్పు అనేది 3గా కలిగిన దీర్ఘచతురస్రం అన్నమాట. క్లియర్. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది లేకపోయినా ఇలా కట్టవలసిన అవసరం కూడా లేదు నిజానికి. ఎందుకంటే లంబకోణ త్రికాల మీద ఏమాత్రం పట్టున్నా ఒకటి 5, ఒకటి 4 ఉందంటే ఇంకొకటి 3 సెంటీమీటర్లు అని చెప్పేస్తారు మీరే. ఓకే, 3 మీటర్లు అని చెప్పేస్తారు. సరే, ఇది 5 మీటర్లు, ఇది 4 మీటర్లు, అలాగే ఇంకోటి ఎంత వచ్చింది? 3 మీటర్లు. సరే, పక్కన పెట్టండి. మొత్తం మీద దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇది ఎల్ఏ కదా, అలాగే ఇది ఎంత? బీనే కదా. అంటే పొడవు వెడల్పు ఇచ్చాడు కదా, అప్పుడు వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పేనా? వైశాల్యం ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. అంటే ఎంత? 4 ఇంటూ 3. 4 3 ఎంత? 12. ఇది పొడవు అనేది దేంట్లో ఉంది? మీటర్లలో ఉంది. మీటర్లో ఉండేటప్పుడు వైశాల్యం ఏంటవుతుంది? చదరపు మీటర్లో ఉంటుంది, లేదా మీటర్ స్క్వేర్ అని కూడా అనొచ్చు. చదరపు మీటర్ కానీ మీటర్ స్క్వేర్ అని కానీ అనొచ్చు. సో కాబట్టి మనకి దీని వైశాల్యం ఏంటవుతుంది? 12 చదరపు మీటర్లు అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి 12 చదరపు మీటర్లు మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. క్లియర్. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పెరటి స్థలం 25 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు గల దానిని 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల ఇటుకలతో నేలను కప్పాలి. కావలసిన ఇటుకల సంఖ్య ఎంత? నేల ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇలా ఉంది, అంతే కదా. నేల ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారం. అంటే ఇట్లా ఉంది. ఈ నేలను ఏం చేయాలి? మళ్ళీ దీర్ఘచతురస్రాకారపు ఇటుకలతో కప్పాలి. అంటే ఎలాగా? ఇక ఈ విధంగా. ఈ విధంగా కప్పాలి. ఆ కప్పడానికి కావాల్సిన ఇటుకల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నేలను కప్పడానికి ఇటుకలు కావాలన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఇటుక యొక్క కొలతలు ఇచ్చాడు. ఒక్కొక్క చిన్న ఇటుక కొలత ఎంత ఇచ్చాడు? ఓకే, 20 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్. ఆ ఇంటూ అన్న పదానికి అర్థం ఏంటంటే
పెద్ద పెద్ద పొడవు ఏదైతే ఉందో అది పొడవని, చిన్నది వెడల్పని అర్థం. వాడు పొడవు వెడల్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఇటుక కొలత ఇంత. మీకు అర్థం కావాల్సింది ఏంటి ఇక్కడ, ఈ ఇటుకలన్నీ మొత్తం నేలను ఆక్రమించేయా లేదా? ఆక్రమించాయి. అంటే దాని అర్థం ఏంటి, మొత్తం కొన్ని ఇటుకలు పేర్చేటప్పటికి నేల మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆ నేల వైశాల్యం దేనికి సమానం అవుతుంది? ఇటుకల అన్నిటి యొక్క వైశాల్యాల మొత్తానికి సమానం అవుతుందా లేదా? మొత్తం ఇటుకలన్నీ ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తున్నాయో, అంటే ఒక్కొక్క ఇటుక చొప్పున కొన్ని ఇటుకలు పేర్చుంటాడు. ఆ ఇటుకలన్నిటి యొక్క వైశాల్యాల మొత్తం ఏంటది? నేల వైశాల్యానికి సమానమే కదా. అంటే దాని అర్థం ఏంటి, నేల మొత్తాన్ని ఇటుకలు కప్పేసే అన్నప్పుడు ఇటుకలన్నిటి యొక్క తలం ఎంత ఆక్రమిస్తున్నదో ఆ తలం నేల తలంకి సమానం అయిపోయినట్టే కదా. ఎందుకంటే ఈ నేల తలం మొత్తం ఇదంతా ఉంది, ఇటుకలు కూడా ఇదంతా ఆక్రమించేసాయి. అంటే ఇటుకలన్నిటి యొక్క తల వైశాల్యాలన్నింటినీ కలిపేస్తే నేల యొక్క వైశాల్యానికి సమానమే కదా. సో కాబట్టి అసలు ఇటుకలన్నిటి యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? అన్ని ఇటుకలు సమానమైనవి కదా, అన్నిటికలు సమానమైన పొడవు వెడల్పులు కలిగినవి, అన్నిటికీ పరిమాణం ఎంతే ఉంది. సో కాబట్టి ఇటుకలన్నిటి యొక్క వైశాల్యాల మొత్తం ఎంత వస్తుంది? ఒక్కొక్క ఇటుక వైశాల్యం ఇంటూ ఇటుకల సంఖ్య, అంతేనా కదా. అంటే ఇటుకల సంఖ్య ఇంటూ ఇటుక వైశాల్యం ఈక్వల్ టు ఏంటి అంటే ఇటుకల సంఖ్య ఇంటూ ఇటుక వైశాల్యం గుణిస్తే ఏమొస్తుంది? మొత్తం ఇటుకల చేత ఆక్రమించబడిన వైశాల్యం వస్తుంది. మొత్తం ఇటుకల చేత ఆక్రమించబడిన వైశాల్యం దేనికి సమానం అవుతుంది? నేల వైశాల్యానికి సమానం అవుతుంది, అంతే కదా. సో కాబట్టి ఈక్వల్ టు నేల వైశాల్యం. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఇటుకల సంఖ్య, అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది? ఇటుకల సంఖ్య ఈక్వల్ టు నేల వైశాల్యం బై, అంటే మొత్తం నేల వైశాల్యం బై ఒక్కొక్క చిన్న ఇటుక వైశాల్యం. అంటే ఇది ఇటు పోతుంది కదా. అంటే నేల వైశాల్యాన్ని ఇటుక యొక్క వైశాల్యం చేత భాగిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నేల వైశాల్యం మనకి ఎంత అవుతుంది? నేల యొక్క కొలతలు. ఈ నేల వైశాల్యం అనేది నేల ఆకారం పైన ఆధారపడుతుంది. నేల యొక్క ఆకారం ఏంటి? దీర్ఘచతురస్రాకారం. అలాగే నేల యొక్క కొలతలు ఏంటి? 25 మీటర్ల పొడవు అన్నాడు, అలాగే 16 మీటర్లు వెడల్పు అన్నాడు, అంతేనా కదా. సో ఇప్పుడు ఇటుకల సంఖ్య కావాలి అంటే నేల వైశాల్యం, దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పే కదా. సో కాబట్టి 25 మీటర్లు ఇంటూ 16 మీటర్లు అంటే 25 మీటర్లు ఇంటూ ఎంత? 16 మీటర్లు. ఓకే, బై ఇటుక వైశాల్యం. ఇటుక ఏ ఆకారంలో ఉంది? అది కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అప్పుడు దాని వైశాల్యం కూడా ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. అంటే పొడవు ఎంత? 20 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత? 10 సెంటీమీటర్లు. ఇక్కడ చిన్న చిక్కు ఉంది ఏంటంటే, ఇటుక యొక్క కొలతలు సెంటీమీటర్లు ఉన్నాయి, నేల యొక్క కొలతలేమో మీటర్లో ఉన్నాయి. అయితే రెండింటినీ మీటర్లోకైనా చెప్పాలి, లేదా రెండింటినీ సెంటీమీటర్లోకైనా చెప్పాలి. ఇక్కడ వీటిని మీటర్ని సెంటీమీటర్లోకి మార్చేస్తే బెస్ట్ కదా, బెస్ట్. ఇప్పుడు ఒకసారి చూడండి, మీటర్కి సెంటీమీటర్కి మధ్య సంబంధం తెలియాలి. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అంతే కదా. అంటే ఎప్పుడైనా మీటర్ని సెంటీమీటర్లో మార్చాలంటే 100 చేత గుణించాలి కదా. సో కాబట్టి ఏం చేస్తే సరిపోతుంది? 25 ఇక్కడే రాసేస్తాను, ఇంక వేరేగా ఎందుకు. ఓకే, 25 మీటర్ని 20 సెంటీమీటర్లో మార్చాలంటే 25ని 100 చేత గుణించాలి, అంతేనా. 100 చేత గుణిస్తే ఎంత అవుతుంది? 2500 సెంటీమీటర్లు అయినట్టే కదా. ఓకే, అలాగే 16 మీటర్ని కూడా సెంటీమీటర్లు మార్చాలంటే 16ని 100 చేత గుణించాలి, అప్పుడు ఎంత అయింది? 1600 సెంటీమీటర్లు అయింది. క్లియర్. ఇప్పుడు ఈ సెంటీమీటర్లన్నీ కట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకు? ఒకే ప్రమాణాలు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 2500 ఇంటూ 1600 బై ఇదెంత? 200 20 ఇంటూ 10 200. చూడండి, 0 0 కట్ చేసాం, 2 8, అంతేనా. సో 25 8 ఎంత అంటే 2500 ఇంటూ 8 అంటే 20,000 కదా. ఓకే, 20,000 అంటే ఇటుకల సంఖ్య ఎంత అయింది? 20,000.
ఓకే, ఇటుకల సంఖ్య ఎంత? 20,000 ఇటుకలు కావాలి. ఇక్కడ మీకు అర్థం వస్తుంది, 20,000 ఇటుకలు అంటే మనకు ఆన్సర్లో ఎక్కడ ఉంది? అది ఆప్షన్ బి. కాబట్టి ఆప్షన్ బి ఇక్కడ మన ఆన్సర్ అనమాట. అయితే ఈ లెక్కలో చేయడానికి కావాల్సిన కీలకమైన అంశం ఏంటి అంటే, మీరు మొత్తం నేల యొక్క అంటే మొత్తం నేలంతటి యొక్క కొలతలు ఇచ్చాడు, ఒక్కొక్క ఇటుక యొక్క కొలత ఇచ్చాడు. వాడు అడిగింది ఎన్ని ఇటుకలు కావాలి దాన్ని కప్పడానికి అని అడిగాడు. కప్పడానికి ఎన్ని ఇటుకలు కావాలన్నప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి? మొత్తం నేల వైశాల్యాన్ని ఒక్కొక్క ఇటుక వైశాల్యం చేత భాగించాలి. ఇంతే, ఇంతకంటే ఇంకేం లేదు చెప్పడానికి. క్లియర్? సో కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఇంకా ఇంతకంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకా ఏమైనా కావాల్సిన కష్టమైన క్వశ్చన్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను వాటిని చూసి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.